నమస్కారం. నేను మీ చందు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు స్టూడెంట్స్ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎగ్జాము పాస్ అయితామో లేదో, సీట్ వస్తదో రాదో, మాకు జాబ్ వస్తదో లేదో అని మళ్ళీ మా పేరెంట్స్ ఏమంటారో ఏమో అని చాలామంది పరిశాన్ అయిపోయి చనిపోతున్నారు. సూసైడ్ చేసుకుంటున్నారు. గడ్డి మందా లేకపోతే ఏదో ఒకటి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది తప్పు. మీకున్నది ప్రాబ్లం చిన్నదే. దాన్ని మీరు ఎక్కువగా ఊహించుకొని ఇట్లా చేయడం చాలా తప్పు. పేరెంట్స్‌కి గర్భకోశాన్ని మిగిలిస్తున్నారు. పిల్లలు లేనోళ్ళు ఎంతమందున్నారు. పిల్లలు లేని పేరెంట్స్ చాలామందున్నారు. మీరు మేము మిమ్మల్ని కని, పెంచి, పోషించి, ఇంత పెద్ద చేసి, ఇన్ని చదివిపిస్తే చివరికి అదయింది, ఇదయింది అని మీరు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలో చెప్పుర్రి. లేదు. ఇది తప్పు. మీ ఆలోచన ధోరణిని మార్చుకుంటే బాగుంటది. ఈవిడ ప్రధాని గారు ఏం చెప్పిర్రో చూద్దాం. ఆయన మోదీ విద్యార్థులకు విలువైన జీవిత పాఠాలు బోధించారు. తన వ్యక్తిగత అనుభవాలను జోడించారు. మనలో ఉన్న బలహీనతలను అధిగమించి బలాలుగా ఎలా మార్చుకోవాలి, పరీక్షను రాసేటప్పుడు ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి, ఫెయిల్ అయితే ఏం చేయాలో చిట్టి బిర్రులకు విడమర్చి చెప్పారు. పిల్లల మార్కుల జాబితాలను తల్లిదండ్రులు తమ విజిటింగ్ కార్డుగా పరిగణించవద్దని చెప్పారు. మరి ఎట్లా చదవాలి అని అంటే ఇష్టంతో చదవాలి అని సైకాలజిస్ట్ చెప్తున్నారు. పిల్లలు పరీక్షలను పాజిటివ్ ఆలోచనలతో రాయాలి. భయాన్ని వీడి ఇష్టంతో చదివినప్పుడే గుర్తుంటాయి. చదువుకు 50 నిమిషాల వ్యవధిలో 5 నిమిషాల పాటు విరామం ఇవ్వాలి. అంటే రిలాక్సేషన్ ఇంటర్వెల్ ఇవ్వాలి. ఆ తర్వాత ముఖ్యమైన వాటిని రాసుకోవాలి. అంటే ఏమేమి చదువుతున్నాం అనేటివి అన్నీ రాసుకొని పెట్టుకోవాలి. ఇది రాస్తున్నాం, రన్నింగ్ నోట్స్ అన్నమాట. చదివిన అంశాలను మరోసారి చూసుకోవాలి. తల్లిదండ్రులు ఎక్కువ ఒత్తిడికి గురి చేయొద్దు. చదవడం లేదని, శ్రద్ధ చూపడం లేదంటూ నిరాశకు గురి చేయొద్దు. ఇది అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఇదే పని చేస్తున్నారు. ఏముంది, ఈ సరి కాకపోతే నెక్స్ట్ టైం పాస్ అవుతారు. అంతకు మించి వాళ్ళను ఇట్లా అనరాని వాటిలని వాళ్ళకు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది మీరు అట్లా అంటే. బాగా చదువుతావంటూ ప్రోత్సహించాలి. మధ్య మధ్యలో వారికి ఇష్టమైనవి తెచ్చిపెట్టాలి. పరీక్ష కేంద్రానికి పంపే సమయంలో కూడా నువ్వు బాగా రాయగలవు అంటూ వారిలో భయాన్ని తొలగించాలి. పిల్లలు సైతం మానసికంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తామని సిద్ధంగా ఉండాలి అని సైకాలజిస్ట్ చెప్తున్నారు అన్నమాట. అంటే ఏది చేసినా వాళ్ళకు ఓకే మీతో అవుతుంది అని వాళ్ళకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవుతారు. ప్రాబ్లం లేదు. నీవు చదవని అవసరం ఎంత అని మీ ప్రధాని గారు అంటున్నారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడే నేను మొబైల్ ఉపయోగిస్తాను. మీ ఫోన్లలో స్క్రీన్ టైం అప్రమత్తత సాధనాలు ఉపయోగించండి. భోజనాల బల్ల వద్ద ఫోన్లు ఉంచండి లేకుండా చూడండి. కుటుంబ సభ్యుల్లో అందరి పాస్వర్డ్లు అందరికీ తెలియాలి. దీంతో పారదర్శకత పెరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ ఒకళ్ళ పాస్వర్డ్ ఇంకోళ్ళకి తెలియదు అన్నమాట ఫ్యామిలీలో. అలాంటప్పుడు ఏమైపోతుందంటే పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తెలియకుండా అయిపోతుంది సోషల్ మీడియాలో. కాబట్టి ఈ పాస్వర్డ్స్ అందరికీ తెలిసేటట్టు ఉండాలి. ఇది చూసుకోండి. అవసరం మేరకు చరవాణి ద్వారా అంతర్జాలం అంటే ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో అధిక శాతం యువత కాలం గడిపేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధాని మొబైల్ వినియోగం ఆచరణీయమైనది. ప్రధాని హోదాలో ఉన్న వారికి తీరిక లేని జీవితం, విదేశాల ప్రతినిధులతో సమావేశాలు, స్వదేశంలో శాంతి భద్రతలు, రక్షణ, ప్రజా సంక్షేమం ఇలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అలాంటి వ్యక్తి తాను అవసరం వస్తేనే చరవాణి వినియోగిస్తానని అంటే మొబైల్ వినియోగిస్తానని చెప్పారంటే విద్యార్థికి నిత్యం మొబైల్ చేసే అంత అవసరం ఏంటి అనేది మనము ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఏంటిది అని అంటే ఇక్కడ చూసుకోండి. ప్రస్తుతం పరీక్షల టైము కాబట్టి 1వ తరగతి నుంచి పీజీ వరకు దశల వారీగా ఫిబ్రవరి నుంచి మే నెల దాకా వరుసగా ఏదో ఒక పరీక్ష కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షపై చర్చలు ప్రధాని వివిధ పరిస్థితులను ఆవిష్కరించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మొబైల్కు దూరంగా ఉండడం, ఒత్తిడి, ఇతరులతో పోల్చుకోవడాన్ని వదిలివేయడం, మంచి స్నేహం చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. బయటకు చెప్పినా చెప్పకపోయినా తమ పిల్లలు అతిగా ఫోన్ను వినియోగిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఇప్పుడు ఆ వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. మరి సమీక్ష చేయాలి అని ఉంది. ఒక రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నాం, ఏం చేస్తున్నాం, అవి విషయ పరిజ్ఞానానికి ఎంత ఉపయోగపడుతుంది, కేటాయించిన సమయం ఫలప్రదం అంటే ఫ్రూట్ఫుల్ ఉందా లేదా, సమయాన్ని వేస్ట్ చేసినామా అనేది మనము చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఇకపోతే మానసికంగా సన్నద్ధం చేద్దాం అని ఇగో టెలిమానస్ ఉంది 14416. ప్రధానంగా వస్తున్న సమస్యలు ఏంటి అని అంటే మనకు
ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, పరీక్షల భయం, ఓటమి తట్టుకోలేకపోవడం, ఒంటరితనం భరించలేకపోవడం, కొత్త వారితో సర్దుబాటు కాకపోవడం, మద్యం, పొగాకు, మత్తుకు బానిసలవ్వడం, చేసిన పనిని అదే పదే పదే చేయడం అలాంటివి మనకు రిపీటెడ్గా వస్తున్న కేసులు. మనకు ఇది ఎప్పుడు 24/7 అందుబాటులో ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనం కాల్ చేసి మనం కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఎదగనిద్దాం ఒత్తిడి లేకుండా అని ఉంది. ఇగో ఏమేమి తల్లిదండ్రులు ఇది చేయొద్దు అని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఇది తగదు. పిల్లల సామర్థ్యాలు అంచనా వేయకుండా ఎక్కువ చదవాలని ఒత్తిడి చేయడం, తెలిసిన వారికన్నా తమ పిల్లలు తక్కువగా చదువుతున్నారనే ఆవేదన, పక్క వారికి ఎక్కువ మార్కులు వచ్చి తమ పిల్లలకు తక్కువనే పోటీ, చిన్నారుల ఆసక్తులను గమనించకుండా పదే పదే చిన్నారులను చదవమని ఇబ్బంది పెట్టడం, అతి గారాబాన్ని అలవాటు చేసి అడిగిన దండ కొనివ్వడం కూడా మంచిది కాదు. మరి ఏం చేయాలి అంటే తమ నిర్ణయాలు చిన్నారులపై రుద్దకుండా వారి మాటలు వినాలి. అవసరాన్ని బట్టి సలహాలు, సూచనలు ఇవ్వాలి. చిన్న చిన్న విషయాలకు కోపడొద్దు. దీంతో వారు తమ భయాలు, ఆందోళన పంచుకోలేరు. పరీక్షల ముందు ఒత్తిడికి పెంచకుండా మొదటి నుంచి ప్రణాళికబద్ధంగా చదివేలా ప్రోత్సహించాలి. అంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి గొప్ప వ్యక్తులు ఎదిగిన తీరు చెప్పి స్ఫూర్తి కలిగిస్తే బాగుంటుంది. ఇక మరి ఏం చెప్పాలంటే విలువలు నేర్పించాలి అని చెప్తున్నారు ఇంకో సైకాలజిస్ట్. జీవితంలో చదివేంత ముఖ్యమో జీవన విలువలు కూడా అంతే ముఖ్యం. అందుకని బాల్య దశ నుంచే వారికి అవసరమైన విలువల వికాసాన్ని పంచడంపై పెద్దలు దృష్టి పెట్టాలి. పదే పదే నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అని చులకనగా మాట్లాడొద్దు. పిల్లల ఆలోచన విధానాలను గమనించి వారి ఇష్టాలను గుర్తించాలి, ప్రోత్సహించాలి. ఏమాత్రం పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని అనిపించిన మానసిక వైద్యుడిని లేకపోతే కౌన్సిలర్ని కలవాలి. ఇదేదో పిల్లాడిలో రుగ్మతలో భావించొద్దు. తమ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం వెతుకుతున్నామనే ఆలోచన తల్లిదండ్రుల్లో ఉంటే బాగుంటుంది. ఆందోళన వద్దు, ముందుగా ప్లాన్ బి. పరీక్షల వేళ ఒత్తిడి దరిచేరనియద్దు అని చెప్తున్నారు. జీవించి క్షణికావేశం బతికి చూపిద్దాం సోదరా అని ఇచ్చారు. మరి ఏంటిది, ఎందుకు ఇట్లా కారణాలు అవుతున్నాయి అని అంటే చూద్దాం. ఇంకేమన్నా ఇది బతికి సాధిద్దాం సోదరా. మత్తుకు బానిసైన ఒక విద్యార్థి అర్ధాంతరంగా తనువు చాలిస్తే చదువులో ఒత్తిడి భరించలేక మరో యువతి కళాశాల పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రీసెంట్ టైమ్స్లో ఇవి అయినాయి అన్నమాట. మరి ఎందుకు క్షణికావేశంతో నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా కన్న వాళ్లకు తీవ్ర కడుపు కోతను మిగులుస్తున్నారు. కుటుంబ కలహాలు, ప్రేమలో వైఫల్యం, మత్తు పదార్థాలకు బానిస కావడం, చదువులో వెనుకపడడం వంటి కారణాలతో ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. మరి కారణాలు ఏమై ఉంటాయి అని అంటే చాలామంది కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల చివరికి తనకు ఎవరూ లేరని నిర్ణయానికి వచ్చి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కుటుంబ కలహాలు, ఆర్థిక, సామాజిక, ఇతర ఇబ్బందులు తలెత్తినప్పుడు వేరే దారి కనిపించక అప్పటికప్పుడు మరికొందరు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఇకపోతే ఆ సమయంలో తామున్నామంటూ చేయి అందించేవారు ఒకవేళ ఉంటే బతుకుపై వాళ్ళకు ఆశ కలుగుతుంది. అయితే చీకటి తర్వాత వెలుగు ఉన్నట్టే ఏ వ్యక్తికైనా కష్టాలే శాశ్వతం కాదని తెలుసుకుంటే ఆత్మహత్య అనే ఆలోచన దరిచేరదు అని ఈ సైకియాట్రిస్టులు అంటారు. మరి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు వాళ్ళ సైకాలజీ ఎట్లుంటుంది అని అంటే ఇట్లుంటుంది. వాళ్ళు ఒంటరిగా గడపడం, కోపం, చికాకు, తమను తాము గాయపరచుకోవడం, చేతులు కాళ్ళు కోసుకుంటారు, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, తమకు ఎవరూ లేరని బాధపడడం, తీవ్రమైన కుంగుబాటు, ఈ జీవితం వృధా, చచ్చిపోతాను అని ఉంటుండడం, మత్తు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పటికే 1-2 సార్లు ఆత్మహత్యకు పాల్పడి ఉంటే అలాంటి వారిలో రిస్క్ పర్సంటేజ్ ఎక్కువ అని చెప్తున్నారు. ఇవి అన్నమాట. ఇక మొదటి విషయానికి వస్తే ప్రధాని సూత్రాలు చెప్పారు. అదే రోజు ఏమైపోయింది అంటే ఆత్మహత్య చేసుకుంది అన్నమాట. ఒక అమ్మాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయింది అని ఆత్మహత్య చేసుకుంది. ఇకపోతే చరవాణి ఎంత అవసరమో అనే దాంట్లో ఇక్కడ చూడండి, ఊకే ఫోన్లోనే మనం టైం స్పెండ్ చేస్తే మొత్తం మనసు అంతా ఖరాబ్ అయిపోతుంది. అది చూసుకోండి. ఎదగనిద్దాం ఒత్తిడి లేకుండా అని అంటే అదే రోజున ఏమైంది తెలుసా, ప్రధానమంత్రి పరీక్షపై చర్చ పెట్టిన రోజు అదే రోజున కరీంనగర్ సమీపంలోని
గురుకుల రెసిడెన్షియల్ అంతర్గత పరీక్షల్లో అంటే ఇంటర్నల్ మార్క్స్లో తక్కువ మార్కులు వచ్చాయని కారణంతో వసతి గృహంలో ఉరి వేసుకొని ఒక అమ్మాయి చనిపోయింది. అది కూడా కేవలం ఒక్క సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినందుకే. అంతకు ముందే స్నేహితుల దగ్గర రోధించిన ఏడ్చిన విద్యార్థిని వారు భోజనానికి వెళ్ళిన సమయంలో గదిలో బలవన్మరణానికి పాల్పడింది అంటే గిట్లుంది. ఈ ఒక్క బాలికనే కాదు, ఇటీవల కాలంలో ఇటువంటి ఉదంతాలు బాగా పెరుగుతున్నాయి. చరవాణి మొబైల్ ఫోన్ కొనివ్వలేదని, పరీక్షలో పాస్ అవ్వలేదని, మార్కులు తక్కువ వచ్చాయని, బడికి వెళ్ళమని గట్టిగా మందలించిన సందర్భాల్లో కూడా నిండు నూరేళ్ళు కంప్లీట్ చేసేస్తున్నారు. ఉజ్వల భవిష్యత్తును అందుకునే బాల్యంలోనే తలకు మించిన భారాన్ని మానసిక ఒత్తిడి రూపంలో మోస్తున్నారు. అదే సమయంలో బంగారు బాల్యంలో అడుగడుగున అండగా నిలవాల్సిన పెద్దలు విఘ్నతను విస్మరిస్తున్నారు. పోటీ సమాజంలో మేటిగా తమ పిల్లలు నిలబడాలనే ఉద్దేశంతో బలవంతపు బాధ్యతల్ని మోపుతున్నారు. మనకు ఒక కారు కొనుక్కోవాలనే ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలో మన ఇష్టానికి భిన్నంగా ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తారు, అది కొనుక్కో ఇది కొనుక్కో అని. అట్లా అని కాదు కదా, మనకు ఇష్టం ఉన్నదే కొనుక్కుంటాం. పిల్లల విషయంలో కూడా అది చేయాలి, అట్లనే ఆలోచించాలి. వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని వాళ్ళకున్న ఆలోచనలు కూడా మనతో షేర్ చేసుకునేటట్టు చూడాలి. ఈ కారణం వల్లనే చిన్నప్పటి నుంచి ఏకపక్ష నిర్ణయాలతో పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకోకుండా తల్లిదండ్రులు వ్యవహరించే తీరు ముప్పుగా మారుతుంది. అన్ని విషయాలు తాము చెప్పిందే వినాలనే విధంగా ఒత్తిడి చేయడం సరికాదు. చిన్నారులందరూ తరగతి గదిలో మంచి మార్కులతో మొదటి స్థానంలో నిలవరే ఫస్ట్ క్లాస్లో ఎవరు రారు. అందుకనే ప్రతిభను అంచనా వేసి తమ సమస్యను గుర్తించాలి. చదవనని ఎందుకు మొండికేస్తున్నారు, మానసిక పరిస్థితిని అంచనా వేయాలి. అధిక ఒత్తిడిని తట్టుకోలేక పిల్లల్లో నెగిటివ్ ఆలోచనలు పుడతాయి. తమ వల్ల సమాజంలో తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందనే ఆలోచన వారి మెదడులో మెదులుతుంది. ఈ క్రమంలో వారు విపరీత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందన్నమాట. మేము చదువుతలేం కాబట్టి పేరెంట్స్కు చెడ్డ పేరు వస్తుంది, మాతోటి కాదు అని వాళ్ళు అట్లా చేస్తున్నారు. కాబట్టి జర అసలు పని ఏకూరి జీవించి జయించలో ఏమైంది అని చరవాణి కొనివ్వలేదని, చదువు అవ్వడం లేదని మరికొంతమంది వ్యసనాలకు బానిసాయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని జీవితాన్ని చాలిస్తుంటారు. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. తల్లిదండ్రులు పిల్లలు చేతికొచ్చారని సంతోషపడే సమయంలో తృణప్రాయంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, ఒక జాడీలో ఇసుక పోసి తర్వాత గులకరాలు వేసి చూడండి, రాళ్ళు కొద్దిగానే అందులో పడతాయి. అలా కాకుండా ముందుగా గులకరాలు వేసి అనంతరం ఇసుక పోస్తే రెండు సర్దుకుంటాయి. జీవితం కూడా అంతే. ఏ వ్యక్తి జీవితంలోనైనా ఏదో విషయంలో కాసింత సర్దుబాటు తప్పనిసరి. అంతే, అన్నీ మనకు అనుగుణంగా ఉంటే మన ఇది జీవితం మీదకైతే చెప్పురి తప్ప ప్రతిదీ మనం అనుకున్నట్టే జరగాలనుకుంటే సాధ్యమయ్యే పని కాదు. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఓడినప్పుడు గుణపాఠాన్ని నేర్చుకోవాలి. అంతే, ఒకసారి నేర్చుకుంటాం, ఒకసారి విజయం వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోవడంతో మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గంలో కొంతమంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అట్లా అని కాదు, స్టేట్ మొత్తం దేశం మొత్తంలో ఉంది. చేతుల నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చిన్న కారణాలకే యువత భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేక తీసుకుంటున్న నిర్ణయాలతో వారి కుటుంబాలు తీవ్రని వేదనని అనుభవిస్తున్నాయి అని రాశారు. ఇట్లా ఓ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సెకండ్ ఇయర్ చదువుతుండే గంజాయికి బానిసై రైలు కింద పడి చచ్చిపోయింది. పెద్దపల్లి సుల్తానాబాద్కు చెందిన మనిషి ఈ ఎంఏ కుమార్తె ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేక తల్లి లావణ్య సమీపంలోని చెరువులోకి దిగి వాళ్ళ కుమార్తె ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేక వాళ్ళ తల్లి వేసింది, చెరువులో దిగి ఆత్మహత్య చేసుకుంది. ఇట్లా యాదాద్రి జిల్లా బీబీనగర్ ఏదేమైంది, ఎల్బీనగర్ మెట్రో రైల్లో పనిచేస్తున్నారు. భార్య శ్రీమంతం విషయంలో చిన్నప్పటి గొడవ జరిగింది. నరేష్ వేసుకున్నారే, ఏంది ఇది మద్యానికి బానిస అయినట్టు. ఇది కాదు కదా, కుటుంబ బంధాలు బలహీనమై. ఇది ఫస్ట్ మేజర్ పాయింట్ అన్నమాట. తల్లిదండ్రులతో కలిసి ఉండకపోవడము, ఉన్న సఖ్యత లేకపోవడంతోనే కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయి. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు స్నేహితులు, ఇంటి పెద్దలు, బంధువులను ఆశ్రయించాలి. ఖచ్చితంగా మనకు ఏదైనా సరే ఫ్యామిలీ అనేది బ్యాకప్లో ఉండాలి. తమ సమస్యలను వారికి వివరించడంతో ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. వారి మాటలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలకు దూరం ఉండొచ్చు, కానీ
ఇలాంటి ప్రయత్నాలు ఇంట్లో లేకపోవడంతోనే సమస్య తీవ్రంగా పెరుగుతుంది అని రాశారు. ఇలా చేస్తే మంచిది అని ఉంది. కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలి. ఖచ్చితంగా కలిసి భోజనం చేస్తే ఒక 10 మినిట్సా 20 మినిట్సా కలిసి మాట్లాడుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఆ సమయంలో మంచి చెడు చర్చించుకుంటారు. చాలా వరకు మనసు తేలికపడుతుంది. సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఇంట్లో ఎవరైనా మూడిగా కనిపిస్తే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో తెలుసుకొని ధైర్యం చెప్పాలి. చాలామంది తమ బాధను మనసులోనే పెట్టుకొని కుమిలిపోతారు. ఏ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పరు. వాళ్ళను మనం ఖచ్చితంగా గమనిస్తే బాగుంటుంది. ఇంకో జీవించి సాధించాలి అని చెప్తున్నారు సైకాలజిస్టు. ఆత్మహత్యలు చేసుకోవడం కుటుంబ సంబంధంలో లోపాలే ఎక్కువగా ఉంటున్నాయి. పెద్దలతో కూర్చొని సమస్యలను వివరించి పరిష్కార మార్గాలు వెతకాలి. అలా కాక ఒంటరిగా ఉంటే ఆలోచన శక్తిని కోల్పోయి ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. జీవించి సాధించాలే కానీ చనిపోయి సాధించేది ఏమీ లేదు అని చెప్తున్నమాట. అంతే, మనం బతికి ఏమైనా సాధించాలి, అంతకుమించి చచ్చిపోయి సాధించేది ఏం లేదు. కాబట్టి జర గుర్తుపెట్టుకోరు. ఇగో ఏం చేయాలి అని అంటే, కుటుంబ సభ్యులు ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా కాకుండా సామరస్యంగా చర్చించుకుంటే బాగుంటుంది. యువత విషయంలో వారి సమస్యలు ఏంటో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వారి మానసిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. విద్యార్థుల విషయంలో వారి వాళ్ళను ఒత్తిళ్లకు గురి కాకుండా వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. ఆత్మహత్య చేసుకునే హక్కు ఎవరికి లేదు. తమపై ఆధారపడ్డ వారి పరిస్థితిని ఒక్కసారి ఆలోచించాలి. అంటే మన మీద ఎవరెవరు డిపెండ్ అయి ఉన్నారు అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే అసలు ఆలోచనలు కూడా రావు. క్షణికావేశానికి గురైనప్పుడు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు పలువురితో పంచుకుంటే పరిష్కారం లభించకపోదు. నిపుణులతో అంటే ఎక్స్పర్ట్స్తో విషయం తరచూ చైతన్య శిబిరాలు పెట్టించాలి. అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఒత్తిడి జయించాలి అని చెప్తున్నారు. ధైర్యంగా ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒంటరి, పిరికితనం, పొద్దస్తమానం చరవాణిలో చాటింగ్, పరిణతి లేని ప్రేమ వ్యవహారం, మద్యానికి, డ్రగ్స్కు, చరవాణి గేమింగ్స్కు అంటే మొబైల్ గేమింగ్స్ బానిసవ్వడం, బాగా చదివినప్పటికీ అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోవడం, ఒత్తిడి, ప్రతి చిన్న విషయానికి కుటుంబంతో గొడవలు చోటు చేసుకోవడం, మితిమీరిన అప్పులు, ప్రతికూల ఆలోచనలు ఆత్మహత్యలను ప్రేరేపిస్తాయి. ఇలాంటి రుగ్మతలకు తప్పనిసరిగా మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. పదే పదే ఆత్మహత్య ఆలోచనలు కలవరపాటుకు గురి చేస్తాయి. అలాంటప్పుడు 14416 ఇది మానసలకు కాల్ చేస్తే మనకు ఏదో ఒక ఆలోచన చెప్తారు, కలుస్తారు వీలైతే. కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య. ఇగో జేఈ చదవలేనంటూ తల్లిదండ్రులకు లేఖ అన్నమాట. ఆమె ఏం రాసింది అని అంటే, ఇగో అమ్మా నాన్న, నేను జేఈ చదవలేను, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను, నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి అని అందులో రాసింది. ఇగో ఇట్లా అంటే జనవరి 31 పరీక్ష రాయాల్సి ఉండగా మానసిక ఒత్తిడికి అయితే డిప్రెషన్కి వెళ్ళిపోయింది అమ్మాయి, చనిపోయింది. ఇగో ఇందాక చెప్పిన అమ్మాయి ఈమెనే. మార్కులు తగ్గాయని ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ అనమాట. అంటే ఇగో ఇంత చిన్న విషయానికి వీళ్ళు స్లిప్ టెస్ట్ రాసినప్పుడు వాళ్ళు తక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ మార్కులు వస్తాయి, దానికి చనిపోతే ఎట్లా? అమ్మ నాన్న నేను చదవలేని ఇది రాజస్థాన్లో మరో స్టూడెంట్ ఆత్మహత్య. ఇంత బాధ అయిపోతుంది. దయచేసి నన్ను క్షమించండి. పరీక్షల వేళ పిల్లలపై ఒత్తిడి వద్దు అని మోదీ గారు అంటున్నారు. అదే రోజు ఈ అమ్మాయి నిహారిక అనే అమ్మాయి చనిపోయింది. యూనిట్ టెస్ట్లో మార్కులు తక్కువ వచ్చాయని. ఇంకా ఇగో సారీ నేను ఓడిపోయాను, నాకు ఉన్న లాస్ట్ ఆప్షన్ ఇదే అన్నమాట. అరే నీకున్న లాస్ట్ ఆప్షన్ ఇదే అంటే పేరెంట్స్ ఏం కావాలి? ఎన్ని సంవత్సరాలు నిన్ను పెంచి పోషించి పెద్ద చేసి ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక ఆలోచించాలి కదా. ఇగో మమ్మీ పాప, నేను జేఈ సాధించలేను, నేను ఓడిపోయాను, నేను మంచి కూతుర్ని కాను, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను, సారీ, నాకు ఇక వేరే దారి లేదు. ఇక వేరే దారి లేదు అంటే మరి నిన్ను నమ్ముకున్న పరిస్థితి ఏం కావాలి? ఇగో క్షమించండి, నేను ఆత్మహత్య చేసుకుంటున్నా, నాకున్న చివరి ఆప్షన్ ఇదే. నేను ఎట్లా బాధలు బ్యాక్లాగ్స్ బాధతో యువకుడు సూసైడ్. ఇవి ఒక్కసారి కాకపోతే 50 సార్లు రాసుకోవచ్చు, దానికి సరిపోతే ఎట్లా చెప్పి తప్పదు. కోటలో మరో విద్యార్థి సూసైడ్, తప్పు. ఇగో ఈ అబ్బాయి ఏం చేస్తుండు,
ఉత్తరప్రదేశ్కి చెందిన నూర్ మహమ్మద్ హాస్టల్ రూమ్లో ఊరేసుకొని చనిపోయాడు. మహమ్మద్ 2016 నుంచి కోటాలో ఉంటూ పలు ప్రవేశ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. ఆన్లైన్లో క్లాసులు వింటూ బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం తన రూమ్లోనే బెడ్షీట్తో సీలింగ్ ఫ్యాన్కు వేసుకొని చనిపోయింది. ఇవి గిట్లున్నాయి అనమాట. అంటే ఇగో చిన్న రీజన్స్, ఒక్కసారి కాకపోతే 50. ఉద్యోగంపై బెంగతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. ఇట్లా చాలా ఉన్నాయి, ఒకటి కాదు 50 వస్తున్నాయి. కాకపోతే బాధ ఏంటి అని అంటే, ఏమి పేరెంట్స్ జర మీరు వాళ్ళకి సాధించేటట్టు ఉండాలి. మీరు కూడా పిల్లలు మీరు కూడా ఇటువంటి ఆలోచనలు చేయకూడదు, మంచిది కాదు. మిమ్మల్ని నమ్ముకున్నాను మీరు ఆగం చేసిపోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మంచిగా లేదు. ఇది ఇటువంటి పనులు చేయకూరి. అందరం ఉన్నాం మీకు. ఇగో నా వెబ్సైట్, ఇది ఏమంటారు, నా మెయిల్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ ఇస్తా. ఒకసారి ఒకవేళ ఏదన్నా ఆప్షన్ ఉంటే నన్ను కూడా కలిసేందుకు ప్రయత్నించారు. చూద్దాం, ఏదన్నా ఆలోచన ఉంటే చూద్దాం. అంతకుమించి ఇటువంటి పనులు మాత్రం చేయొద్దు. ఓకే, బతకాలి, బతికేదన్నా సాధించాలి, అంతే. చచ్చిపోవద్దు. చచ్చిపోవడం అనేది పిరికివెండి చేసే పని. ఇది ఉంది చూడండి, చావడానికి చూపే తెగింపులో 10% నీ లక్ష్యంపై చూపిన విజయం వినయంతో నీ ముందుంటుంది అని ఉంది. అంటే ఇంత బాధపడే బదులు, ఇంత బాధపడి చచ్చిపోయే బదులు ఒక్కసారి దాని గురించి ఆలోచించి కొంచెం కష్టపడితే ఖచ్చితంగా మనం అనుకుంది సాధిస్తాం. కాబట్టి అసంటి పని చేయకండి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి, జేఈ నీటే లేదు, జీవితాన్లా జేఈ నీటే లేదు. 50 చదువులు ఉన్నాయి, ఏదంటే అది లేదు. స్టడీస్ వర్కౌట్ కావాలి, బిజినెస్ చేసుకోవాలి. బతకాలంటే 50 ఉన్నాయి. చనిపోవడానికి మాత్రం కారణాలు వెతుక్కోవద్దు, బతకాలి. ఓకేనా? ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.